ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం ఒక రోలర్ కోస్టర్ రైడ్ను తలపిస్తోంది. సీజన్ ఆరంభంలో వరుస ఓటములతో ప్లే ఆఫ్స్ రేసులో వెనుకబడిన జట్టును ఇప్పుడు తన భుజస్కంధాలపై మోస్తూ ముందుకు నడిపిస్తున్నాడు సంజు శాంసన్. అతడు క్రీజ్లో నిలబడితే విజయం ఖాయమనే భరోసాను అభిమానుల్లో కల్పించాడు. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 5 విజయాలు నమోదు చేసిన చెన్నై ఆ గెలుపు మలుపుల్లో సంజు శాంసన్ ప్రభావం ఏ పాటతో అతడి స్కోర్లే చెబుతున్నాయి. 3 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకుని సీఎస్కే కొత్త ఆశాకిరణంగా నిలిచాడు. ఈ సీజన్ తొలి 3 మ్యాచ్ల్లో సంజు కేవలం సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. భారీ ధర వెచ్చించినా ప్రతిఫలం లేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కానీ గతేడాది టీ20 ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచినప్పుడు కూడా సంజుది ఇలాంటి స్లో స్టార్టే. ధోని వారసుడనే ఒత్తిడిని అధిగమించి తన ఆట తీరును మార్చుకున్నాడు. గతంలో వచ్చి రాగానే భారీ షాట్లకు ప్రయత్నించి వికెట్ పారేసుకునే సంజు ఇప్పుడు పరిస్థితిని బట్టి నిలకడగా ఆడుతున్నాడు. గేమ్ ఎలా ఆడాలో పరిస్థితులే నేర్పిస్తాయన్న తన మాటలను తనే నిజం చేసి చూపిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడు ఒకే సీజన్లో 2 సెంచరీలు చేయలేదు. కానీ సంజు శాంసన్ ఆ ఘనతను సాధించి చరిత్ర సృష్టించాడు. క్రీజ్లో తన ఉనికి ఎంత ముఖ్యమో తెలుసుకున్న సంజు ఒక్కసారి కుదురుకున్నాక ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. మైదానంలో అత్యంత ప్రశాంతంగా ఉంటూ ప్రత్యర్థుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ అందరి మనసు గెలుచుకుంటున్నాడు. అతడి బ్యాటింగ్ చూసి క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. ఇటీవలి ఢిల్లీపై జరిగిన మ్యాచ్లో సంజు వ్యక్తిత్వం మరోసారి బయటపడింది. ఇప్పటికే 1 సెంచరీ, హాఫ్ సెంచరీతో రాణించిన సంజుకు ఈ మ్యాచ్లో మరో సెంచరీ చేసే అవకాశం వచ్చింది. కానీ అవతలి ఎండ్లో కార్తిక్ శర్మ దూకుడుగా ఆడుతుండటంతో సెంచరీ కోసం ప్రయత్నిస్తే తాను స్వార్థపరుడుగా మారాల్సి వస్తుందని భావించి 87 పరుగుల వద్దే ఆగిపాడు. గెలుపు కోసం వ్యక్తిగత రికార్డులను త్యాగం చేసిన అతడి తీరు గవాస్కర్ను మెప్పించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉన్న సీఎస్కే ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన 4 మ్యాచ్ల్లో కనీసం 3 గెలవాలి. ఎంఎస్ ధోని ఈ సీజన్లో ఆడతారో లేదో తెలియని అనిశ్చితిలో జట్టు మొత్తం సంజు శాంసన్ వైపే చూస్తోంది. కెప్టెన్ రుతురాజ్ నిలకడ కోసం ఇబ్బంది పడుతున్న తరుణంలో సంజు ఇదే జోరును కొనసాగిస్తేనే చెన్నైకి నాకౌట్ బెర్త్ ఖాయమవుతుంది.